చెప్పిండ్రో దానికి కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసిండ్రో భారతీయ జనతా పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఆ తీర్మానాన్ని సక్సెస్ చేయడంలో మేమందరం కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేసాం. అంటే ఎక్కడ 42% విరుద్ధమైన కాదు. రెండవది, ఒక ఎమ్మెల్యేలు తప్ప, ఒక ఎంపీలు తప్ప కింద రాజకీయ వ్యవస్థ ఎక్కడ కనబడతలేదు. గ్రామాల మొట్టమొదలుగా పట్టించుకునే వాళ్ళు వార్డు స్థాయిలో వార్డు మెంబర్, గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్, మండలంలో ఏమైనా పని ఉంటే ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లాలలో ఏమైనా పని ఉంటే జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా విధులు నిర్వహిస్తారు. 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాలన్నీ కూడా వల్లకాడుగా మారిపోయినాయి. కాబట్టి మేమంతా డిమాండ్ చేసింది ఏంటంటే తక్షణమే ఎన్నికలు జరిపించండి, గ్రామాలలో ప్రజలకు సౌకర్యాలకు మెరుగుపరచండి అని చెప్పేసి అనేకసార్లు చెప్పినాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నిన్న ఏ షెడ్యూల్ అయితే ప్రకటించిందో, ఏ రిజర్వేషన్ల లిస్ట్ అయితే బయటకు వచ్చిందో, అనేక గ్రామాలలో, నేను చెప్తున్నది కాదు, ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన ప్రకారంగానే తండాలలో, నల్లగొండ జిల్లా లాంటి జిల్లాలలో అనేక తండాలలో ఒక్క బీసీ లేకపోయినా, ఒక ఓసీ మనిషి లేకపోయినా ఆ తండాలలో కూడా బీసీలకు రిజర్వేషన్ అన్నట్టుగా, ఓసీలకు రిజర్వేషన్ వచ్చినట్టుగా నేను చెప్పడం కాదు, ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. దాదాపు 14 వాళ్ళు రాసిన ప్రకారంగా 14 ఐటమ్స్ మీకు పంపించే ప్రయత్నం చేస్తా. అలా శాంపుల్గా దామరచెర్ల మండలంలో తూర్పు తండా, నునావత్ తండా, మాన్ తండా, జైత్రాంత తండా, బడవత్ తండా, గోన్యా తండా, బాలాజీనగర్, ఈ గ్రామ పంచాయతీలలో గిరిజనులు తప్ప ఎవరు లేరు. కానీ ఈ గ్రామ పంచాయతీలన్నీ కూడా తండాలను గ్రామ పంచాయతీగా చేయాలని చెప్పి ఆనాడు ఏదైతే చేసిండ్రో అవి బీసీలకు రిజర్వ్ చేసిండ్రు. మాడుగులపల్లి మండలం అంబాపురం గ్రామంలో అక్కడ ఒక్క ఎస్టీ లేడు. అంబాపురం గ్రామంలో ఒక్క ఎస్టీ లేడు, కానీ అక్కడ ఎస్టీకి రిజర్వ్ చేసిండ్రు. అడవి దేవులపల్లి అని ఇది నల్గొండ జిల్లాలో ఉంటుంది. శాంపుల్ తండా గ్రామ పంచాయతీని బీసీకి కేటాయించింది. కామారెడ్డి జిల్లా నుస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామ పంచాయతీని ఎస్టీకి రిజర్వ్ చేసిండ్రు, అక్కడ ఒక ఎస్టీ కూడా లేడు. నిర్మల్ జిల్లా మామిడ మండలంలో వాస్తాపూర్, రాసిమెట్ల గ్రామాల్లో అందరూ ఎస్టీలు మాత్రమే, కానీ గ్రామ పంచాయతీ బీసీ మహిళలకు రిజర్వ్ చేసింది. అట్లనే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మంగళతండ 829 ఓట్లుంటాయి. వీరంతా ఎస్టీలే, కానీ సర్పంచ్ మాత్రం బీసీ మహిళ కేటాయించింది. అంటే ఇట్లా దాదాపు 14 ఇన్సిడెంట్స్ ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి. మా దగ్గర సీతంపేట గ్రామం ఉంటుంది. సీతంపేట గ్రామంలో 1-2 వైశ్య కుటుంబాలు, బిజినెస్ కుటుంబాలు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు, అంతా యాదవులు, ముదిరాలు ఉంటారు. అక్కడ ఓసీ కేటాయించింది. కమలాపూర్ మండలం గుండేడు, అక్కడ కూడా 1-2 కుటుంబాలు, వైశ్య కుటుంబాలు బిజినెస్ కోసం ఉంటారు తప్ప అక్కడ ఎవరు లేరు, కానీ అక్కడ కూడా ఓసీ కేటాయించింది. శ్రీరాములపల్లి మండలం ఇక్కడనే ఉంటుంది, ఇల్లంతా కూడా మండలం,
శివనపేట గ్రామం, అక్కడ కూడా ఒకటో రెండో కుటుంబాలు ఎప్పుడో ఉండే వాళ్ళు పోయినరు, అక్కడ కూడా ఓసీ కేటాయించారు. అంటే ఇట్లా ఓసీ వాగొడ్డు రామన్నపల్లె ఉంది, అక్కడ ఎవ్వరు ఉండరు. ఒక ఉంటే ముదిరాజులు ఉంటారు, తర్వాత పెరుకోళ్ళు ఉంటారు కావచ్చు.